ఖమ్మం జిల్లా కల్లూరులో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే రాఘమయ్య మాట్లాడుతూ ఖమ్మం ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మంత్రులపైన ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తీర్పుకు బుద్ధి తెచ్చుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఇలాంటి బూతులు మాట్లాడుతూ సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. మీ చెల్లి ఫోన్నే ట్యాపింగ్ చేశారని చెప్పారని మీ చెల్లి చెబుతోంది. సొంత ఇంటి ఆడబిడ్డను చూసుకోవడం చేతకాని వారు బయటికి వచ్చి నీతులు మాట్లాడుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాలో 10 స్థానాలు ఎప్పుడైనా గెలవగా చూశారా? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొంగులేటితో సాధ్యమైంది. మంత్రి తుమ్మల భట్టి అనుభవం అంత లేదు, మీ వయసు, వారిని విమర్శించే స్థాయి మీకు లేదని, ఇలానే నీచ భాషతో మాట్లాడుతూ పద్ధతిని మార్చుకోకపోతే ఇంకోసారి ఖమ్మం రాలేరు, వస్తే ప్రజలే బుద్ధి చెప్తారని వారికి హెచ్చరించారు. మాట్లాడుతూ ఉన్నారు. ఎవరన్నీ మోసం చేసింది 10 ఏళ్ళు? ఏమన్నా ఆయన వాళ్ళ కుటుంబం చేస్తేనే వచ్చిందా తెలంగాణ? ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ తెలంగాణ సాధించుకుంటే ఆ ఫలాలు అనుభవించింది ఎవరు? బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ప్రజలందరినీ మోసం చేసి వెన్నుపోటు పొడిచి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం మరి బాగుపడ్డారు. ఉద్యోగాలు అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, దళిత ముఖ్యమంత్రి అన్నారు, అలాగే దళితులకి 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చారు. రైతులను మోసం చేశారు. కాళేశ్వరం అన్నారు, 1,00,000 కోట్లు తగలేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు ప్రాజెక్టుల గురించి. ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఖమ్మం జిల్లాలో అసలు ఆయన ఏ మొహం పెట్టుకొని వచ్చారండి? ఖమ్మం జిల్లాకి, ఖమ్మం జిల్లా మినిస్టర్స్ని విమర్శించే స్థాయి అర్హత ఆయనకుందా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన రాజకీయ అనుభవం అంత ఉందండి? ఈయన వయస్సు ఆయన విమర్శిస్తారా? భట్టి గారిని విమర్శించే స్థాయి అండి ఈయనకి? ఈయనలాగా ఆయన విదేశాల్లో ఉండి ఎలక్షన్స్ ముందు వచ్చి నాన్న పేరు చెప్పుకొని పదవులు కొట్టేసినట్టు కాదు కదండి. నిత్యం ప్రజల్లో ఉంటూ పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ఇవాళ ఆయన ఒక గౌరవమైన హోదాలో ఉన్నారు. అలాంటి ఆయన్ని విమర్శ